టాప్ 4లో టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ రిపోర్టు సంచలన విషయాలు బయటపెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం నిర్ధారించింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణపై 2024 నవంబర్లో ప్రజా విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు స్థానికులు నిరసన తెలిపారు. అయితే అధికారులపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. లగచర్ల రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి పోలీస్ స్టేషన్లో లగచర్ల రైతులను శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం వెల్లడించింది. ఘటనా స్థలంలో లేని అనేక మందిని అరెస్ట్ చేశారని తేల్చింది. ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురి చేసినట్టు దర్యాప్తులో వెల్లడించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న పోలీసులు ఘటనతో సంబంధం లేకపోయినా అరెస్ట్ చేసి హింసించారని కమిషన్ పేర్కొంది. ఇక లగచర్ల ఇష్యూపై ఎన్హెచ్ఆర్సీ రిపోర్టుకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, లగచర్ల ఘటనపై సంచలన విషయాలు కూడా బయట పెట్టింది ఎన్హెచ్ఆర్సీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? లగచర్ల బాధితులకు సంబంధించి మొదటి నుంచి కూడా లగచర్ల బాధితులు చెప్పిందే నిజమైంది. ఇవాళ ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు పోలీసుల ప్రోద్బలంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు స్థానికులు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా అనేక కీలకమైన విషయాలను ప్రస్తావించింది. అర్ధరాత్రి పూట ఆడవాళ్ళని చూడకుండా డోర్లు బద్దలు కొట్టి తీసుకుపోయి హింసించారని చెప్పేసి కూడా రిపోర్ట్ లో పేర్కొంది. అంతేకాకుండా కేసుతో సంబంధం లేని వారిని సైతం చాలా మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చాలా మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ లో పేర్కొంది. అంతేకాకుండా ఏదైతే ఈ లగచర్ల భూముల వ్యవహారంలో కొంతమంది అంటే రాజకీయ పార్టీల నేతల ఒత్తిడి మేరకే పోలీసులు పనిచేశారు. అందుకు అనుగుణంగానే ఒక పార్టీకి సంబంధించిన వారిని మాత్రమే కేసులో ఇరికించారు. మిగతా పార్టీ అంటే ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంది చాలా మంది కూడా అందులో పార్టిసిపేట్ అయినప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు, వారిని ఎలాంటి శిక్షలు వేయలేదు, ఎలాంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని చెప్పేసి కూడా పేర్కొన్నది. రాజకీయ దురుద్దేశంతో ఈ లగచర్ల బాధితుల విషయంలో సంబంధం లేని వ్యక్తులపైన కూడా కేసులు పెట్టి ఇరికించారనేది వాస్తవం తేలిపోయింది. దీంతో డీజీపీతో పాటు సిఎస్ కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దీనిపై విచారణ చేపట్టామని కూడా చెప్పిన సందర్భంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్హెచ్ఆర్సీ పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. మైనర్లు సంబంధం లేని వ్యక్తులతో పాటు మహిళలను చిత్రహింసలు పెట్టారు. పరిగి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి వరకు ఉంచుకొని వారిపై చిత్రహింసలు పెట్టారని చెప్పి సంబంధం లేని వారిని ఘటనా స్థలంలో లేని అనేక మందిని కూడా అరెస్టులు చేశారు. అసలు ఎందుకని అట్లా అరెస్ట్ చేశారు? లగచర్ల విషయంలో రాజకీయ దురుద్దేశంతో అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారని చెప్పేసి ప్రధానంగా ఎన్హెచ్ఆర్సీ ప్రస్తావించింది. దాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో అందులో లేని వ్యక్తులు ఉన్నాడు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని దాదాపు 36 రోజుల పాటు జైల్లో బంధించారు. అది రాజకీయ కక్ష కోణంలో భాగంగా తప్ప ఇంకోటి కాదనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలంతా చెప్పాయి. అంతేకాకుండా కేటీఆర్ తో ఎలాంటి సంబంధం లేకుండా కేటీఆర్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారని చెప్పేసి గతంలోని బీఆర్ఎస్ పార్టీ ఎన్హెచ్ఆర్సీ తో పాటు అనేక నేషనల్ ఏజెన్సీలను సంప్రదించింది. ఆ సంప్రదింపులో భాగంగా ఇవాళ చాలా మంది మహిళలు గర్భిణులను చూడకుండా కూడా వారిని జైల్లోకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లలో మగ్గపెట్టి వారిపై చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి కూడా చెప్పింది. పూర్తిగా ఇది ఒక రాజకీయ కక్ష కోణం తప్ప ఇంకోటి కాదనేది మనకు ప్రధానంగా ఇవాళ ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ లో పేర్కొంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ రిపోర్టు నివేదిక కోరింది. మధ్యంతర నివేదికలో ఇప్పటికే పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. ఆ ప్రస్తావనలో భాగంగా రాజకీయ ప్రమేయంతో భాగంగా అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడం, ముఖ్యమంత్రి అన్యాయులకు అక్కడ భూములు కేటాయింపు చేయడం వంటి ఘటనలపైన బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో అన్యక్రాంతం కానివ్వము, ఇది అక్కడ ఉన్న వారంతా కూడా మేము ఇంచుకోము కూడా వదులుకోమని చెప్పేసి అక్కడ ఉన్న గిరిజన బంజారా అట్లనే లివిల్ రాత్రే గ్రామస్తులను అరెస్టు చేయడము, ఇంట్లో ఉన్న మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసిండ్రు. అసలు ఇంత అరాచకం ఎందుకని? పూర్తిగా రాజకీయ ఒత్తిడితో పోలీసులంతా కూడా పనిచేశారనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా భూములను లాక్కోవాలి, ఎలాగైనా భూములను ఆ ముఖ్యమంత్రి అన్యాయులకు అది కట్టబెట్టాలి, తక్కువ రేట్లకు తీసుకొని ఎక్కువ ప్రాఫిట్ చేసుకునే విధంగా రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు, ఇతర దందాలకు ప్రోత్సహించే విధంగా భూముల వేలాన్ని కావచ్చు, భూములను తీసుకోవాలనే ఒక దురుద్దేశంతో పొలిటికల్ ఆస్పెక్ట్ లోనే ఇదంతా కూడా జరిగినట్టు వాళ్ళ ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఎవరైతే భయపెడితే భయభ్రాంతులకు గురి చేస్తే భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు,
దాన్ని అంతా కూడా మా ఫార్మా సిటీ ఏదైతే ఫార్మా విలేజ్ అని కొత్తగా పేరు పెట్టారో దానికి Right. అనుగుణంగా చేసుకోవాలని చెప్పేసి కూడా వారంతా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇదంతా కూడా జరిగింది. అందుకు అనుగుణంగానే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ లో కూడా పలు కీలక అంశాలను ప్రస్తావించి పొలిటికల్ ఆస్పెక్ట్ రాజకీయ కోణంలో భాగంగానే ఇదంతా కూడా జరిపింది. ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలకు లగచర్లకు సంబంధించిన ఇష్యూను వాడుకున్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతో ఇతర పార్టీ నేతలపైన కేసులు నమోదు చేశారు. Right. వారికి సంబంధించిన వారిపై చిత్రహింసలకు గురి చేశారనేది ప్రధానంగా అభియోగం తెలుపుతూ నోటీసులు కూడా జారీ చేసింది. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా లగచర్ల ఘటనపై సంచలన విషయాలను బయటపెట్టింది ఎన్హెచ్ఆర్సీ రిపోర్టు. లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని నిర్ధారణ అయింది. ఫార్మసిటీ కోసం భూసేకరణపై 2024 నవంబర్లో ప్రజా విచారణ పేరుతో ఇట్లా అధికారులపై దాడి చేశారని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంకా ఘటనా స్థలంలో లేని అనేక మంది మైనర్లను కూడా, విద్యార్థులు కూడా, అందరినీ కూడా వీళ్ళంతా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా వదలకుండా వీళ్ళంతా అరెస్టులు చేయడం జరిగింది.